పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన విద్యార్థి ప్రోగ్రామ్. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశం మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఫ్రెండ్స్, మన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఏ వయసులో ఆ వయసు వారికి తగ్గ పరిస్థితుల ప్రభావం సంబంధించి ఎన్నో ఒడిదుడుకులు ఏర్పడుతూ ఉంటాయి. కానీ వాటన్నింటినీ మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏ చెట్టుగా గాలి, చిన్న వాళ్ళకు చిన్న చిన్న కష్టాలు, పెద్దవాళ్ళకి పెద్ద పెద్ద కష్టాలు. ఎటువంటి పరిస్థితినైనా సరే మన జీవితంలో ధైర్యంగా ఎదుర్కోవాలి. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. మన లోపల చాలా రకాల భయాలు ఉంటాయి చాలామందిలో. ఈ భయాలు రెండు రకాలు: సరి అయిన భయం, సరికాని భయం. సరి అయిన భయం ఉదాహరణకు, మనం ఒక నిప్పును పట్టుకుంటే కాలుతుంది అది. ఈ భయం ఉండాలా వద్దా? ఖచ్చితంగా ఉండాలి. చిన్నపిల్లలు తెలియక నిప్పు పట్టుకోవడానికి వెళ్తుంటే తల్లి ఆపుతుంది, లేదా ఆ తండ్రి ఆపుతాడు. చిన్నపిల్లలకు తెలియదు అది కాలుతుందని. ఆ భయం ఖచ్చితంగా ఉండాలి. మరి సరికాని భయం అంటే, ఈ సరికాని భయాలు అనేకం. దాని యొక్క విస్తృతి చెప్పనలవి కాదు. ముఖ్యంగా ఈ సరికాని భయాలన్నీ లోపల ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. తను పుట్టి పెరిగిన పరిస్థితులను బట్టి, తన చుట్టూ ఉన్నటువంటి మనుషులను బట్టి, తనతో ఉన్న సమాజాన్ని బట్టి. కొంతమందికి ఎగ్జామ్స్ అంటే భయం. ఎగ్జామ్స్, దానికి భయపడాల్సిన అవసరమే ఉంటుంది. కొంతమందికి టీచర్స్ అంటే భయం. టీచర్స్ మనలాగా మనుషులే కదా, భయమే ఉంటుంది, ఎందుకు భయపడాలి? కొంతమందికి కొన్ని సబ్జెక్ట్స్ అంటే భయం. ఎందుకని కొన్ని సబ్జెక్ట్స్ అంటే భయం? చూడు, చిన్న చిన్న విషయాలు ఎలా ఉంటాయి చూడు. కొంతమందికి రిజల్ట్స్ వస్తున్నాయంటే భయం. కొంతమందికి ఎత్తైన ప్లేసెస్ నుంచి కిందికి చూడడం అంటే భయం. కొంతమందికి శ్మశానం అంటే భయం. ఏముంటుంది శ్మశానంలో? భయపడడానికి ఏముంటుంది? అంటే చిన్నప్పుడు మనకు ఎన్నో విషయాలు మనకు నేర్పించుంటారు. శ్మశానంలో దయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, రాక్షసులు ఉంటారు. ఈ అజ్ఞానం అనేదే మన లోపల భయాన్ని కలగజేస్తుంది. ఉదాహరణకు, చిన్నప్పుడు నేను ఎక్కడైనా బయటికి వెళ్తున్నప్పుడు ఏదైనా పిల్లి అడ్డం వస్తే మా ఇంట్లో వాళ్ళు ఆగరా కాసేపు అనేవారు. దేనికి ఆగాలి అనేవాడిని. పిల్లి వచ్చింది కదా అని. అది నాకు మంచిదని చెప్పేసి వెళ్ళిపోయేవాడిని నేను. అది ఒక రకమైన భయం. పిల్లి అనేది మనతో ఉన్నటువంటి జీవేది. కొంతమందికి ఎవరైనా తుమ్మితే చాలు, అరే కూర్చోరా కాసేపు అంటారు. అదొక భయం. అంటే మన జీవితంలో అజ్ఞానం ఎంత పరాకాష్ఠలో ఉంటే మన భయాలు అంత పరాకాష్ఠలో ఉంటాయి. ఇంకొంతమంది ఉంటారు, అరే దేవుడికి వెళ్ళి ముక్కొని రావాలరా, లేకపోతే దేవుడు కోపడతాడు. నువ్వు వెళ్ళి దేవుడికి నీ లోపల ఉన్న భక్తితో పోయి నువ్వు ప్రేయర్ చేసుకొని రావడం వేరు. దేవుడు కోపడడం ఏంటి? అంటే మనం ఏం వింటున్నాం, మనం ఏం నమ్ముతున్నాం, మన జీవితాన్ని ఎలా జీవిస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ భయాలన్నింటినీ ఎదుర్కోవాలి. లేకపోతే జీవితంలో దుఃఖం అనేది శివతాండవం చేస్తుంది. ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక ముఖ్యమైన అంశం. ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ నీ జీవితాన్ని నువ్వు ఆనందంగా జీవించాలంటే, నీ యొక్క జీవిత గమ్యానికి నువ్వు చేరాలంటే, దానికి మధ్యలో ఉన్న దేన్నైనా సరే ఎదుర్కోవాలి. అది ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడే నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అనేది చిన్న విషయం కాదు. మనల్ని మెయిన్గా ఆపేది భయాలు. ఈ భయాలన్నిటి నుంచి బయటికి రావాలి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే మీకు. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ భయాలు మన లోపల నెగిటివిటీని భయంకరంగా క్రియేట్ చేస్తాయి. ఆ నెగిటివ్ ఎనర్జీ తాలూకా శక్తి అంతా మన మనసులో నిండిపోతుంది. దీనివల్ల ఆనందంగా జీవించలేం. ఒకడు తుమ్మితే భయపడడం, పిల్లి వస్తే భయపడడం, టెంపుల్కి వెళ్తే దేవుడు కోపడతాడని భయపడడం, ఇదంతా అజ్ఞానానికి పరాకాష్ట. ఇది డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు మన జీవితం సైంటిఫిక్గా ఉండాలి, సరి అయినటువంటి జ్ఞానంతో జీవించాలి. రెండు విషయాలు ఈ భూమిని నడిపిస్తున్నాయి. ఈ భూమినే కాదు, ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాయి. ఒకటి భయం, రెండు ప్రేమ. నీ లోపల ఉంటే భయం అన్నా ఉండాలి, లేదా ప్రేమ అన్నా ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి, మనం జీవించే జీవితం ప్రేమతో కూడుకొని ఉండాలి, అది భయంతో కాదు. భయం అన్నది మనల్ని నిర్వీర్యులను చేస్తుంది, ఇంకొకరి మీద ఆధారపడేలా చేస్తుంది. అందుకే మొదట మన ఇంటర్నల్గా ఏ ఎక్కువ
ఫీలింగ్స్ను, ఏ యొక్క ఎమోషన్స్ను, ఈ సరికాని ఎమోషన్స్ అన్నింటి నుంచి మనం బయటికి రావాలి. వీటన్నిటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. దీనికి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయో చెప్పనలవి కాదు. ఉదాహరణ తీసుకుందాం ఇంకొకటి. మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ సమస్య అనేది మనకు ఎంతో పెద్ద సమస్యగా తయారైపోయి కూర్చుంది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక డెసిషన్తో క్లియర్ చేసి పడేశారు. అది చేయడానికి మిగతా వాళ్ళు చేయలేక కాదు, మిగతా వాళ్ళు చేయడానికి ఎన్నో రకాల భయాలు వాళ్ళని ఆపేశాయి. ఈయన ధైర్యంగా ఆ స్టెప్ తీసేసుకున్నారు. అయోధ్య రామ మందిరం, ఎన్నో ప్రభుత్వాలు మారాయి, 500 సంవత్సరాల నుంచి సమస్య అది. ధైర్యంగా స్టెప్ తీసుకున్నారు అంతే. ఆయన ఇలాంటి స్టెప్స్ ఎన్ని తీసుకున్నారో అంటే ఆయన యొక్క లక్ష్యం ఏంటి? భారతదేశాన్ని అద్భుతమైనటువంటి అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి, గొప్ప దేశంగా తీసుకెళ్లాలన్నది ఆయన లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా ఆ స్టెప్స్ తీసుకోవడానికి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు కాబట్టి అవన్నీ చేయగలుగుతున్నారు ఆయన. అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు, ఒకప్పుడు యూపీ ఎలా ఉండేది అని ఒకసారి మనం నెట్లో సెర్చ్ చేస్తే మనకు మొత్తం దాని చరిత్ర అంతా వచ్చేస్తుంది. అలాంటి యూపీని ఈరోజు నెంబర్ 1గా చేస్తున్నారు ఇండియాలో. అంటే దానికి ఎన్ని స్టెప్స్ తీసుకోవాలైనా. మాఫియా డాన్లతో ఉండేటువంటి రాష్ట్రం అది. ఎంతమందిని ఎన్కౌంటర్ చేశారో చెప్పనలవి కాదు. ఏ సీఎం చేయలేదు అలా. ఆయన ఒక లక్ష్యం తీసుకున్నాడు, భారతదేశంలో ఈ రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని. ఈ క్రమంలో వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారో చెప్పనలవి కాదు, కానీ అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మన జీవితంలో కూడా మన లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యానికి అడ్డుపడే ప్రతి విషయాన్ని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడే మనం ముందుకెళ్ళగలం. లేకపోతే ఎలా సాధ్యమవుతుంది? ముఖ్యంగా విద్యార్థులు, యువత గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చదువుకోవాల్సిన వయసులో మనం చదువుకుంటే మన జీవితం చాలా అందంగా, అద్భుతంగా ఉంటుంది. చదువుకోవాల్సిన వయసులో మనం చదువుకోకపోతే దాని యొక్క పర్యవసానాలు మన జీవితకాలం మొత్తం అనుభవించవలసి ఉంటుంది. ఇది చెప్పేటప్పుడు ఆ యవ్వన దశలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇది బుర్రకెక్కదు. నీకు అర్థం అవ్వాల్సిన సమయంలో ఇది అర్థమైతే జీవితం ఒక పండుగ. అంతా అయిపోయిన తర్వాత నీకు అర్థం అవ్వడం వల్ల వచ్చే లాభమే లేదు. కాబట్టి ఒక విద్యార్థి తన చదువులో అద్భుతంగా రాణించడానికి, తన జీవితంలో సక్సెస్ను చూడడానికి, తన జీవితం ఆనందంగా జీవించడానికి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఆ జర్నీలో వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యంలో ఏవేవైతే వాళ్ళకి ఒక భయాలు కానీ, లోపల ఉండేటువంటి ఎన్నో రకాల డిఫికల్టీస్ కానీ, ఆ లక్ష్యాన్ని చేరుకునేటప్పుడు వాళ్ళ లైఫ్లో ఏర్పడేటువంటి ఇబ్బందులు కానీ, చిన్న చిన్న బాధలు కానీ, కష్టాలు కానీ, వీటన్నిటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడే ఆ లక్ష్యాన్ని మనం చేరుకోగలం. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మీరు చూస్తారు, లైవ్ ఎగ్జాంపుల్లో యూసఫ్ జాయ్ మలాలా, ఒక పాకిస్తాన్లో ఉండేటువంటి చిన్న అమ్మాయి, 11 ఏళ్ళ అమ్మాయి, ఎంత విప్లవం సృష్టించింది. ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు మలాలా ఫండ్ నుంచి ప్రపంచమంతా చదువుకొని బాలికల కోసం డొనేట్ చేస్తుంది. ఒక చిన్న అమ్మాయి చేసినటువంటి పని. ప్రతి బాలిక చదవాలన్నది లక్ష్యం. ప్రాణాలను పణంగా పెట్టింది. అలానే మూవీ ఎగ్జాంపుల్ చూస్తారు మీరు, కరాటే కిడ్, ఒక చిన్న అబ్బాయి ఎంత ధైర్యంగా ఎదుర్కొంటారో సాధనతో. అలాగే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంటర్నల్గా ఉన్నటువంటి ప్రతి విషయం పట్ల సరికాని భయాలన్నింటినీ వదిలేయాలి, సరికాని ఆలోచనలన్నింటినీ వదిలేయాలి, సరికాని నమ్మక వ్యవస్థను వదిలేయాలి, మన సరికాని మాటలను వదిలేయాలి. ఎక్స్టర్నల్గా మన లక్ష్యాన్ని చేరుకునేటప్పుడు ఏవేవైతే ప్రాబ్లమ్స్ వస్తాయో వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి, ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి. ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే మనం మన లక్ష్యాన్ని చేరుకోగలం. ధైర్యం అన్నది చాలా 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 ఇంపార్టెంట్. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తుంటారు. అష్టలక్ష్ములు ఉంటారు. అష్టలక్ష్ములలో నేను నీ నుంచి వెళ్ళిపోతున్నాను, నేను నీ నుంచి వెళ్ళిపోతున్నాను అని ఒక్కొక్క లక్ష్మీ దేవత చెప్తూ ఉంటారు. ఆయన ఓకే తల్లి, ఓకే తల్లి అని చెప్తుంటారు. చివరిగా ధైర్యలక్ష్మి వస్తుంది. నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఆ లక్ష్మీదేవిని కాళ్ళు పట్టుకొని వేడుకుంటారు, మీరొక్కరు నాతో ఉండాలి అని. ఆ ధైర్యలక్ష్మి ఉంటుంది ఆయనతో. మిగతా అందరూ లక్ష్మీదేవిలో వచ్చేస్తారు తిరిగి. ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైనటువంటి ఎస్సెన్స్ ఏంటంటే, మనం ఏమి సాధించాలన్నా సరే ధైర్యం అన్నది ఇంపార్టెంట్.
దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవడం అన్నది ఇంపార్టెంట్. ఈరోజు సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరెవరైతే ఉన్నారో, అది ఒక అంబానీ కావచ్చు, టాటా కావచ్చు, రతన్ టాటా గారు కావచ్చు, ఎన్నో పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఓనర్స్ ఉన్నారు. ఈ భూమి మీద అద్భుతాలను సృష్టించినటువంటి ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వారి వారి జీవితాలలో ఎన్నో విషయాలను ధైర్యంగా ఎదుర్కొంటూ రావడం వల్లనే ఈరోజు ఆ స్థాయికి వచ్చారు వాళ్ళు. ఏ సక్సెస్ ఊరికే రాదు, దాని వెనుక మనం ఎదుర్కోవాల్సినవి ఎన్నుంటాయో చెప్పనలవి కాదు. కాబట్టి మన లక్ష్యాన్ని చేరుకోవడానికి మధ్యలో ఏవేవైతే మనం ఎదుర్కోవాలో, దేని నుంచి మనం బయటపడాలో, దేన్నైతే వదిలేయాలో, అన్నింటిలో మనం ధైర్యంగా ముందుకు వెళ్తేనే ఆ లక్ష్యాన్ని మనం చేరుకుంటాం. కాబట్టి మన లక్ష్యాన్ని చేరుకోవడానికి దేనైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. మన జీవితం ఆనందమయం మనం అనుకున్నది సాధించినప్పుడు. ఒకవేళ మనం అనుకున్నది సాధించకపోతే తెలియకుండానే దుఃఖం ఆవరిస్తుంది. కాబట్టి ఈ జర్నీలో దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఈ కాన్సెప్ట్ గురించి ఆనంద్ గారు ఎంతో స్పష్టంగా మనకి వివరించారు. అయితే నేను మీ ముందుకి ఈరోజు ఒక రియల్ ఎగ్జాంపుల్తో వచ్చా. అది మరి ఎవరో కాదు, మలాలా యూసఫ్జాయ్. ఈమె పాకిస్తాన్లో మింగోర్ అనే పట్టణంలో 1994లో జన్మించారు. అయితే విద్య పైన ఆసక్తి ఎక్కువ ఉండేది. అంటే ప్రతి ఆడపిల్ల కూడా విద్య నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువ ఉండేది. కానీ ఆ పట్టణంలో ఆడపిల్లలకి అంత విద్య ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. ఇది గ్రహించిన మలాలా గారు 11 ఏళ్ల వయసుకే ఆడపిల్లలకి విద్య అనేది ఎంత ముఖ్యం అనేది ప్రసంగాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది అక్కడున్న టెర్రరిస్టులకి వ్యతిరేకం. ఎందుకంటే ఆ ఒక్క పట్టణంలో ఏ ఆడపిల్ల విద్య చదువుకోకూడదని టెర్రరిస్టులు అలాంటి ఆలోచన విధానంలో ఉండేవారు. కానీ ఆవిడ ఏ మాత్రం భయపడకుండా ఒక ఆత్మస్థైర్యంతో ప్రసంగాలు ఇస్తూనే ఉండేది. ఒకనాడు ఆమె బస్సులో వెళ్తుండగా బస్ ఆపేసి ఒక టెర్రరిస్ట్ ఆమె తలపైన షూట్ చేస్తాడు. ఆ బుల్లెట్ నేరుగా తలలోకి వెళ్తుంది. అక్కడ ట్రీట్మెంట్ సరిపోలేదని చెప్పి ఆమెని ఇంగ్లాండ్కి పంపడం జరుగుతుంది. అక్కడ ఎంతో స్పెషలిస్ట్ డాక్టర్స్తో ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించేవారు. ఆమె కొంచెం కోలుకున్న తర్వాత మళ్ళీ తన విద్యను ఇంగ్లాండ్లోనే స్టార్ట్ చేస్తుంది. ఆమె ధైర్యాన్ని చూసి ఎంతో మంది ప్రముఖులు ఆమెకు సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆమె చదువుతో పాటు ఆడపిల్లలకి విద్య ఎంత ముఖ్యం అనేది ప్రసంగాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. ఇంకా అదే ఒక జీవిత లక్ష్యంగా ఆమె పెట్టుకుంటుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ప్రసంగాలు స్టార్ట్ చేసిన తర్వాత కూడా టెర్రరిస్టుల నుంచి బెదిరింపులు వచ్చాయి. అయినా సరే ఆవిడ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఈ విద్య అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రతి ఆడపిల్లకి అనేది ప్రసంగాలు ఇవ్వడం ఏ మాత్రం ఆపలేదు. తన ప్రాణాలకు ముప్పైనా సరే తను వెనకడుగు వేయకుండా ఈ రోజు ప్రపంచ గురించి నిలబడిందంటే ఆమెలో ఎంత ధైర్యం ఉండాలి. మలాలా గారి యొక్క అంకిత భావాన్ని గుర్తించిన ప్రపంచంలో ఉన్న మేధావులంతా కూడా ఆమెకి సపోర్టివ్గా నిలిచారు. ఇంకా ఈరోజు షీఈ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీవన్, ఫర్ ఎవ్రీ ఉమెన్. ఒక చిన్న వయసు 11 ఏళ్ళు బాలిక ఈరోజు ఒక ఇన్స్పిరేషన్ ఉమెన్గా మన ముందు నిలిచిందంటే దానికి ఒక కీ ఏంటి అంటే ధైర్యం. సో మనలో కూడా ఎన్నో రకాల భయాలు, ఎన్నో రకాల అనుమానాలు ఉంటాయి, ఎన్నో రకాల బెదిరింపులు కూడా రావచ్చు మన జీవితంలో. సిచ్యువేషన్స్ పరంగా అవనివ్వండి, లేకపోతే మనుషుల పరంగా అవనివ్వండి. కానీ మనం ఒక ధైర్యంగా ఫియర్లెస్గా మనం నుంచుంటే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలం. అంతేకాదండి, మలాలా గారు నోబెల్ శాంతి బహుమతిని కూడా ఆమె పొందారు. షీఈ్ ద యంగెస్ట్ గర్ల్ హూ గాట్ ది నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ దిస్ వరల్డ్. సో ఇది సరిపోదా అండి? ధైర్యం అనేది ఎంతవరకు మనల్ని తీసుకెళ్తుంది అనేది. సో మన జీవితంలో మనం ధైర్యంగా మన సిచ్యువేషన్స్ కానీ మనుషులు కానీ ఎదుర్కోవాలి. అంతేకాకుండా మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో అన్నీ కూడా మనకు అనుకూలంగా తయారవుతాయి. సో మీలోని ధైర్యాన్ని పెంచడానికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సాధన ధ్యానం. అంతేకాకుండా నాలెడ్జ్, జ్ఞానం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సరైన జ్ఞానం మిమ్మల్ని వెలుగు వైపుకే తీసుకువెళ్తుంది. మీరు ధైర్యంగా నుంచోవాలంటే సరైన జ్ఞానం మీలో ఉండాలి. అందుకే ఎంతోమంది గురువులు సాంగత్యాలు కానీ ఇవన్నీ వినాలి. ఎందుకంటే దాని ద్వారా మనకి ధైర్యం వస్తుంది. అంతేకాకుండా ఈరోజు మలాలా గారి స్టోరీ విన్నాము, ఎంత ఇన్స్పిరేషన్గా ఉంది. సో ఇది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటూ మీ లైఫ్లో మీరు
ధైర్యంగా నుంచోవాలని నేను కోరుకుంటున్నాను. మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. దేనినైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇది ఈరోజు టాపిక్. ఆనంద్ గారు ఎంతో అద్భుతంగా వివరించారు దీని గురించి. అండ్ మలాలా యూసుఫ్జాయ్, ఆమె గురించి ఎంతగానో మనం గత కొన్నేండ్లుగా వార్తల్లో వింటున్నాం. దేనినైనా ధైర్యంగా ఎదుర్కోవాలి అన్న విషయాన్ని తన జీవితమే ఒక ఉదాహరణగా ఆమె మనకి వివరించి చెప్పింది. నోబెల్ పురస్కార గ్రహీత అయ్యింది. సో థ్యాంక్స్ టు ధనశ్రీ, ఒక మంచి జీవిత చరిత్రను మంచి ఉదాహరణగా మనకు వివరించారు. నిజ జీవిత ఉదాహరణతో పాటుగా ఈరోజు సినిమా ఉదాహరణ కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఆ సినిమా ఉదాహరణ ఏంటి అంటే, దేనినైనా ధైర్యంగా ఎదుర్కోవాలి అన్న విషయం మీద ఒక మంచి చక్కని చలనచిత్రం ఉంది. ఆ చిత్రం పేరు ద కరాటే కిడ్. ఎస్, కరాటే కిడ్ అనేది ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువాదించబడింది. విల్ స్మిత్ యొక్క తనయుడైన జేడెన్ స్మిత్ అండ్ జాకీ చాన్ గారు చక్కగా అభినయించి ఒక మంచి సినిమాని మనకు అందించడం జరిగింది. డ్రే చిన్నప్పటి నుంచి కూడా చిన్న చిన్న భయాలతో ఉంటాడనమాట. తన తల్లి దగ్గర నుంచి, స్నేహితుల దగ్గర నుంచి చిన్న చిన్న విషయాలకి కూడా భయపడుతూ ఉంటాడు. ఆ భయంలోనే ఇష్టమైన వ్యక్తులకి తన యొక్క ఇష్టాన్ని వ్యక్తపరచడానికి కూడా భయపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో కొంతమంది ఆకతాయిగా తిరిగే ఒక మూక మన డ్రేని ఇబ్బంది పెడుతూ తనని విసిగిస్తూ కొట్టడానికి ప్రయత్నిస్తారు. కొడతారు, దెబ్బలు తిని ఇంటికి వస్తాడు డ్రే. ఈ సమయంలోనే మాస్టర్ హాన్, అదే మన జాకీ చాన్, డ్రేకి పరిచయం అవుతాడు. అలా పరిచయం అయిన తర్వాత డ్రే యొక్క తల్లి డ్రేకి కరాటే నేర్పించమని మాస్టర్ హాన్కి రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. డ్రేకి కరాటే కాదు కదా, ఏమీ నేర్చుకోవడానికి అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. ఈ క్రమంలో మాస్టర్ హాన్ డ్రే ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని డ్రేకి ఏదో విధంగా కరాటే నేర్పించడానికి ప్రయత్నించడం మొదలు పెడతారు. సో ఈ ప్రయత్నంలోనే ప్రతి చిన్న పనిలో కూడా కరాటేని ఇన్బిల్డ్ చేసి అందులో కూడా కరాటే ఉంటుందన్న విషయాన్ని తనకు అర్థమయ్యేలా చేస్తాడు. ఎవరైతే ఆ ఆకతాయి మోకులు ఉన్నారో ఎప్పటికప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలనే ప్రయత్నంలోనే ఈ అబ్బాయి మరింతగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. కరాటేలోని ఒక్కొక్క అంచెలుగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ దేనికి భయపడకుండా ఉండాలి అని నేను అన్న ఉద్దేశంతో ఒక్కొక్కటిగా అన్ని పోటీల్లోని నెగ్గుకుంటూ వస్తాడు. చివరకు ఫైనల్స్లో ఈ ఎవరైతే మన డ్రేని ఇబ్బంది పెట్టాడో ఆకతాయి మోకలకు బాస్ అయిన ఒక అబ్బాయి, ఆ అబ్బాయితో పాటే మన డ్రేకి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆ ఫైనల్ మ్యాచ్లో అవతల వ్యక్తి ఏం చేస్తాడంటే దొంగతనంగా దెబ్బతీయడానికి మన డ్రేని కాళ్ళ మీద గట్టిగా తన్నేస్తాడు. అలా తన్నేయడం వల్ల కాళ్ళు విరిగి లేచి నించోలేని పరిస్థితికి వస్తాడు మన డ్రే. ఈ సమయంలోనే ఇక మీదట నువ్వు ఇప్పుడు నడవలేవు, మరింతగా దెబ్బలు తినే అవకాశం ఉంది అని డ్రే యొక్క తల్లి అండ్ ఆల్సో మాస్టర్ హాన్ కూడా డ్రేని హెచ్చరిస్తారు, ఇంకా చాలు వెళ్ళొద్దు అని. అయినా సరే డ్రే ఒక మాట అంటాడు, ఇన్ని రోజులు నాలో ఉన్న భయంతోనే నేను గడిపాను, నేను ఇప్పుడు దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది. ఇంతసేపు నేను విజయం సాధించాలనే ప్రయత్నించాను, కానీ ఇప్పుడు నా భయం నుంచి నేను విజయం సాధిస్తాను అని ఒక మాట చెప్పి ఈ విరిగిన కాలుతో కూడా లేచి కాలుకి ఒక కట్టు కట్టుకొని ఒంటి కాలుతోనే యుద్ధంలోకి వెళ్తాడు. ఆ అబ్బాయితో పోటీలోకి వెళ్ళి ఫైనల్గా ఒక సూపర్ షాట్ కొట్టి ఆ అబ్బాయిని చిత్తు చేస్తాడు. సో డ్రే తనలో ఉన్న భయాన్ని కూడా వదిలి ఎప్పుడైతే ధైర్యంగా ముందుకు అడుగు వేశాడో అప్పుడే తనని విజయం వరించింది. సో దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఈ విషయం మలాలా నుంచి మనం నేర్చుకున్నాం. ఈ సినిమా ద్వారా డ్రే కూడా మనకు నిరూపించాడు. ధైర్యంతో మనం ముందుకు అడుగులు వేసినప్పుడు విజయం మనల్ని వరిస్తుంది. ధైర్యే సాహసే లక్ష్మి అని మనకు సామెత కూడా ఉంది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే నాకు ధైర్యం ఉంది, కానీ ఒక సమయం, ఒక అవకాశం ఉంది అన్నప్పుడు నేను అడుగు వేద్దామనంటే మరలా ఎంత ధైర్యంతో నేను ఒక అడుగు వేద్దామనుకున్నా తెలియని పరిస్థితులు నన్ను అడ్డుతూ ఉన్నాయి. తెలియకుండానే నాకు ఒక భయం ఏర్పడుతుంది, దాని నుంచి ఎలా నేను బయటపడాలి అని ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అవకాశం ఎప్పుడు మన తలుపు తడుతుందో తెలియదు. ఆ సమయంలో మనం ధైర్యంగా ఒక ముందడుగు వేసినప్పుడు మనకు విజయం వరిస్తుంది. కాబట్టి అవకాశం ఎప్పుడో వస్తుందని వెయిట్ చేయడం కాకుండా ఈ క్షణమే నాకు ధైర్యం కావాలి అంటే ఆ ధైర్యానికి తగ్గట్టుగా నన్ను నేను తయారు చేసుకోవాలి. నా లోపల ఉన్న స్ట్రెంగ్త్ నేను బయటకు తీసుకురావాలి అని అంటే నేను లోనికి వెళ్ళాలి. లోనికి వెళ్ళాలి అంటే ఒక్కగానొక్క మార్గం ధ్యానం. మీ లోనికి మీరు వెళ్ళాలి అని అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి లోనికి వెళ్ళండి. లోనికి ప్రయాణించి మీ లోపల ఉన్న శక్తిని మేల్కొల్పండి. మీ
అఖండమైన జ్ఞానాన్ని, మీ లోపలున్న అంత శక్తిని బయటకు తీసుకురండి, భయాన్ని పారద్రోలండి. తద్వారా విజయం మీకు వరిస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా మీ ధైర్యాన్ని చూసి వారు కూడా ఎంతో ధైర్యవంతులై మీరంతా కూడా మరింత పటిష్టంగా తయారయ్యి ఈ సమాజానికి, మన దేశానికి, ఈ ప్రపంచానికి కూడా మీరంటో ఏంటో నిరూపించుకునే అంత శక్తిని ఆ ప్రకృతే మీకు ఇస్తుంది. సో మీ లోపలికి మీరు వెళ్ళండి, ధైర్యాన్ని మరింతగా పుంజుకొని బయటకు తీసుకురండి, మీరు అనుకున్న విజయాన్ని సాధించండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. దేన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. ఈ విషయం మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా తెలియజేయండి. అదేవిధంగా ఈ కాన్సెప్ట్స్ని మనం ధ్యాన విద్యార్థి ఎపిసోడ్స్ ద్వారా వస్తున్న ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా మీ స్నేహితులకు, బంధుమిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి కాన్సెప్ట్స్ ఎన్నో మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. నా పేరు జై వేణుగోపాల్. మరొక అద్భుతమైన కాన్సెప్ట్ ద్వారా మరొక ఎపిసోడ్లో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు థ్యాంక్ యూ, నమస్కారం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్